హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనకి ఎంతో కరకరలాడే జంతికలు మన పిల్లలకైతే చాలా ఇష్టపడే స్నాక్స్ అండి. ఇవి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే స్నాక్స్ లాగా అయితే ఇవి ఇవ్వచ్చు. ఎందుకంటే బయటి ఫుడ్ అయితే చాలా మంచిది కాదు కాబట్టి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ కూడా ఉంటాయి. చూడండి, ఇట్లా కొద్దిగా ఉంచగానే చాలా క్రిస్పీగా ఉండేవి జంతికలండి. చూద్దాం ఇప్పుడైతే మనం ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందులో మనం బియ్యం పిండి వేసుకోవాలండి. చాలా మంది అయితే శనగపిండి ఎక్కువగా తీసుకుంటారు. దానివల్ల పచ్చిని సొక్క అనిపిస్తుంటది, తినేటప్పుడు పచ్చి పచ్చిగా అనిపిస్తుంటది. మనం బియ్యం పిండిలోనే కొద్దిగా శనగపప్పు వేసుకొని మినపప్పు వేసుకొని పట్టించుకున్నట్టయితే చాలా బాగా వస్తాయండి. ఇందులో కలుపుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ మనం బియ్యం పిండి తీసుకొని అందులో కారం, ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇందులో ఓమ అండ్ జీలకర్ర ఈ రెండు వేసుకోవాలండి. తర్వాత నువ్వులు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా వస్తుందండి నువ్వుల వల్ల. వీటిని వేయించుకున్న పర్లేదు, వేయించుకోకుండా పర్లేదు. కాకుంటే లైట్ కొద్దిగా వేడి చేసుకున్నట్టయితే మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు అవి చిల్లకుండా అయితే ఉంటాయి. ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్న వాటికి మళ్ళీ వేయించుకున్న క్లిప్ చూపించట్లేదు. చూడండి, అన్ని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత మనకు సరిపోయన్ని వాటర్ పోసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటా మనం మంచిగా తీసుకున్నట్టయితే మనకు వాటర్ అనేది ఎక్కువ కాకుండా ఉంటాయి. మంచి ఈవెన్గా సరిపోతుంది కూడా పిండికి. చూడండి, ఫస్ట్ మధ్యలోనే వేసుకోవాలి, కొద్దిగా తీసుకోవాలి. పిండి మొత్తం ఒకటేసారి కలుపుకుందాం. అసలు వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది. ఒకవేళ మన దగ్గర పిండి లేకుండా ఉంటే అయితే మనకు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. పిండి అటు మెత్తగా కాకుండా గట్టి కాకుండా అయితే మంచిగా తీసుకోవాలండి పిండిని. చూడండి, మంచిగా ముద్ద అయితే వేసి పెట్టుకుందాం. పిండిలో కూడా ఈజీగా తెలిసిపోతుంది మనకు సరిగా మనం తీసుకున్నామా లేదనేసి. చూడండి, చేతికి అస్సలు అంటుంది. ఇట్లా ఆ చేతికి అంటినట్టయితే చాలా నూనె పీల్చుకుంటుంది, కొంచెం మెత్తగా అయిందనేసి తెలుస్తుంది. ఈ టైంలోనే మనం కొద్దిగా పిండి కావాలంటే వేసుకోవచ్చు, కొద్దిగా మెత్తగా అయితే. కానీ ఇప్పుడు మనకి పిండి అయితే సరిపోయింది. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే కాదండి, ఫ్రెష్ ఆయిలే. ఇది పల్లి నూనె వాటికి ఇలా ఉంది. చూడండి, హీట్ అయిందా లేదా అని కొంచెం హ్యాండ్ పైకి పెట్టి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. మనం ఇలా మనకు అందులో ఎంత వరకు పడుతుందో అది కొంచెం బాల్ లాగా సన్నగా పొడి వేసుకున్నట్టుంటే మనం లోపలికి నెట్టకుండా అది డైరెక్ట్ వెళ్ళిపోతుంటుంది. చూడండి, ఇలాంటిది అయితే నాకు చాలా ఈజీగా మనకు చేయి నొప్పి పెట్టదండి. ఇది అందులో పెట్టేసుకున్నాను. కింది సైడ్ అయితే మనకు కావాల్సిన ప్లేట్ అయితే తీసుకోవాలి. మనం జంతికలు అయితే వేసుకుంటున్నాం కాబట్టి అలాంటిది. 3 హోల్స్ అయితే దగ్గర లేదు, ఇదైతే సేమ్ 3 హోల్స్ లానే పడుతుంది. సో ఒక్కటే హ్యాండ్తో చేసుకోవచ్చండి, ఇంకో హ్యాండ్ అవసరం లేదు. అంత హెల్ప్ ఎవరిది లేకున్నా కానీ ఈజీగా చేసుకుని ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా, అసలు హ్యాండ్ నొప్పి పెట్టదు, చాలా ఈజీగా ఉంటుంది. ఎంత పిండి కానీ మనం ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా. చూడండి, నేను ఒక్కటే వేసుకుంటున్నాను కాదు, ఇవి డివైడ్గా వేసుకుంటే ఏంటంటే అంత బాగా రావట్లేదు. మనం జంతికల టైప్ లాగా డివైడ్ వేసుకుంటే, అందుకోసమే ఒక్కటే కడాయి మొత్తం వేసుకుంటున్నాను. అందులో కొద్దిగానే పడుతుంది, కాకుండా పెద్దగా వస్తుంది కొంచెం. చూడండి, గ్యాస్ మీద వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది వేగడానికి, అది కాలడానికి. మనం ఇంకొక సైడ్ తిప్పుకున్నట్టయితే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఒకటి. మనకు మంచిగా పొయ్యి మీద అయితే చాలా బాగా ఆగుతుంది, అలాగే తొందరగా కూడా అవుతుంది కదా. చేసుకున్నది టక అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మనం గ్యాస్ మీద వేసుకున్నట్టు అంత తొందరగా కాదు, చాలా టైం పడుతుంది చేసుకోవడానికని. కొద్దిగా పిండి అయినా సరే నాకు చాలా టైం పట్టిందండి. చూడండి, మనకు పల్లి నూనె అయితే చాలా ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తుంది, తినేటప్పుడు కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి అదైతే మాత్రం వేసుకున్నట్టు. నాకైతే అసలు చేసిన పిండి మాత్రం అసలు అలసటనే అనిపించదు, అంత బాగా అనిపిస్తుంది. ఎవరికైనా సరే, పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇట్లా 2 చేతులతోనే ఒత్తి చేసేది కూడా
చేతులు అయితే చాలా నొప్పి పెడతాయి. నేనైతే ఒకటే హ్యాండ్ యూజ్ చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకరి హెల్ప్ లేకుండా కానీ చాలా క్రిస్పీగా వేగుతున్నాయండి. ఆయిల్లో మాత్రం ఆయిల్ చాలా హీట్ ఎక్కింది కాబట్టి హీట్ ఎంత ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇది గ్యాస్ కాబట్టి ఈజీగా తగ్గిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం లేట్ అయింది కదా అని అయితే అసలు అనుకోదు. హీట్ మీద ఉన్నప్పుడు అయితే వేసుకోవాలి. చూడండి ఇట్నే ప్రాసెస్ అయితే అందులో ఒక్కొక్కటి తీసి చేసుకుంటా వేసుకోవడమే. చాలా ఈజీగా వేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతాయి. మనకు టైం అనేది అలసట అనేది అసలు అనిపించదు. ఒక పిండి వేసుకోవడం మాత్రమే లేటు. ఇది వేసుకోవడం మాత్రం చాలా ఈజీనే ఉంటుంది. వేసి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ ఒక్కటి వేసినామంటే తెలిసిపోతుంది ఎంత టైం పడుతుంది కాగడానికి అనేసి. మనకు పొయ్యి మీద అయితే మనం అక్కడనే ఉండి వేసుకుంటాం కదా, ఇది మనం ఒక్కరమే వేసుకొని మళ్ళీ అంతా తీసేసి అవన్నీ తీసి మళ్ళీ అందులో పిండి పెట్టుకోవడం కానీ మనం ఈజీగా వేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటే చాలా టేస్ట్ కూడా ఉంటాయండి. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. మీరు ఈజీగా ఒక్కరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైతే స్నాక్స్ లా అయితే మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా సరే చాలా బాగా తింటారండి వీటిని. మనం బయట నుండి తెప్పించుకునే ఆయిల్ కన్నా మనం ఇంట్లో వేసుకున్నట్టయితే మనం ఇలాంటి ఆయిల్ యూజ్ చేసుకుని మనకు తెలుస్తుంటుంది వాడికి. మన పిల్లలకి ఇచ్చిన కానీ అంత టెన్షన్ అవసరం లేదు. బయట నుండి తెచ్చుకుంటాం కానీ అవి ఏ నూనె వాడుతారో ఎలా చేస్తారో అసలు తెలియదు కదా ఎలా ఉంటుందో. ఇలాంటివి చేసుకున్నట్టయితే హెల్త్ కూడా చాలా మంచిది. పిండి వంటలు పిల్లలు కూడా ఎంతసేపు బయట ఫుడ్ కోసం చూడరు. మనం అలవాటు చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. మనం ఇంట్లో వాటి ఎక్కువ చేసిస్తే బయటదైతే చాలా వరకు అవాయిడ్ చేస్తుంటారు. ఎంతసేపు కుర్కురే బిస్కెట్స్ కూడా అస్సలు మంచిది కాదు. అవి ఎక్కువగా తినడం వల్ల కూడా పిల్లలకు నల్లి పురుగులు అనేసి వస్తాయి కడుపులో. అవి చిన్న పిల్లలకి మాత్రమే, చిన్న పిల్లలకైతే చాలా ఎక్కువగా వస్తాయి. వాళ్ళకు ఎక్కువ బయట ఫుడ్ డైజెషన్ కాక అరగక కూడా నల్లి పురుగులు చాలా ఎక్కువ వరకు వస్తాయి. అందుకోసం పిల్లలకు మాత్రమే నల్లి పురుగుల టాబ్లెట్స్ స్కూల్లో ఎక్కువగా వేస్తుంటారు. ఇలా మనం ఇంట్లోనే వేసుకున్నట్టయితే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది, హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది. పిల్లలు మనం ఎలా తింటారో మనమే చేసి పెడుతున్నాం కాబట్టి తెలుస్తుంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇంట్లో చేసి పెట్టినవి కూడా ఇష్టపడుతుంటారు. చూడండి ఇట్లా ఒక్కొక్కటి వేసుకొని అన్ని కంప్లీట్ చేసుకోవడమే. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూడండి పెద్దగా కొంచెం వెడల్పుగా వచ్చినాయి. మనం జంతికలు అనేసి కొంచెం చిన్న వేసుకుంటాం అంతే డిఫరెంట్. నాది ముక్కుడు కూడా కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి ఒక్కటే వేసుకోవాల్సి వచ్చింది. ఒకసారి నేను ట్రై చేసి చూసినా కానీ అసలు బాగా రాలేదు, చిన్న చిన్నగా వచ్చినాయి. చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.